ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు. హల్లెలూయా. దేవుని బిడలమైన మనము ఎలా ఉండాలనంటే, చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:52లో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఒకరిని ఒకరు ఏం చేయాలంట? క్షమించుకోవాలి. హల్లెలూయా. విశ్వాసి అయిన నువ్వు నేను, సంఘ కాపరైన నువ్వు నేను, ఒకవేళ సంఘ పెద్దలైనా కూడా ప్రతి ఒక్కరు దేవునిలో ఉన్న మీరందరూ, దేవుని రక్తంలో కడగబడిన మీరందరూ కూడా ఎలాగుండాలంటే ఒకరినొకరు ఏం చేయాలి? క్షమించుకోవాలి. ఒకరినొకరు ఏం చేయాలంటే ప్రేమించుకోవాలి. హల్లెలూయా. దేవుని ప్రేమ ప్రేమించాలంటే దేవుని ప్రేమను చూడండి. మనం ఏం చేస్తాం? ప్రేమించు అని అంటే ఎవరైనా ఏదైనా మనం సహాయం చేస్తే ప్రేమిస్తాము. లేకపోతే మన మన రక్త సంబంధికులే మనం ఏం చేస్తాం? క్షమిస్తాము. మన రక్త సంబంధికులకే మనం సహాయం చేస్తాము. మన రక్త సంబంధికుల్ని మనం దగ్గరికి తీసుకుంటాము. అది కాదు కానీ దేవుని బిడ్డలమైన మనము ఏం చేయాలంటే చూడండి, పరలోకములో తండ్రికి మీరు కుమారులై ఉన్నందున మీ శత్రువు కొరకు మీరు ఏం చేయాలి? ప్రార్థించాలి. మీ శత్రువుని మీరు క్షమించాలి అని చెప్పి మత్తయి సువార్తలో చెప్తున్నాయి లేఖనాలు. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే ఒకరినొకరు క్షమించుకోవాలి. ఏదైనా చిన్న మనస్పర్ధాలు ఉన్న దేవుని బిడ్డలమైన మనము ఒకరినొకరు క్షమించగలగాలి. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఇది ఆజ్ఞ అయినది. యోహాను సువార్త 13:34లో ఉంటుంది. ఒకరికొకరు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఇది క్రమము, దేవుడిచ్చిన క్రమము. ఒకరికొరకు ఒకరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. శత్రువు కొరకు ప్రార్థన చేయాలి, మిత్రుడి కొరకు ప్రార్థన చేయాలి, సంఘం కొరకు ప్రార్థన చేయాలి, కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుని నీతిని పొందుకోగలుగుతావు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుని ఆశీర్వాదాలు పొందుకోగలుగుతావు. నువ్వు ప్రార్థన చేస్తే స్నేహము బలపడుతుంది. స్నేహము ఏమవుతుందంటే దేవుని స్నేహముగా మారుస్తుంది. హల్లెలూయా. నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది. నీ ప్రార్థన ద్వారా నీ స్నేహితుడు కుటుంబం రక్షింపబడుతుంది. నీ ప్రార్థన ద్వారా నీ చుట్టుపక్కల వారి కుటుంబాలు కూడా రక్షింపబడతాయి. అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది అంటే ఒకరికొకరు మీరు ఏం చేయాలి? ప్రార్థించుకోవాలి. ఒకరినొకరు క్షమించుకోవాలి అని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. ఒకరితో ఒకరు సమాధానం పడి ఉండాలి. హల్లెలూయా. నువ్వు సమాధానం ఎప్పుడు పడి ఉంటావో తెలుసా? దేవుని వాక్యంతో నువ్వు నింపబడి ఉన్నప్పుడు, దేవుని ఆత్మతో నువ్వు నింపబడి ఉన్నప్పుడు, దేవుని వాక్యము నీ హృదయమును కడిగినప్పుడు, దేవునితో నువ్వు అనుసంధానంగా ఉన్నప్పుడు, దేవునితో నువ్వు అంటకట్టబడి ఉన్నప్పుడు, నువ్వు ఖచ్చితంగా దేవుని ప్రేమ నీలో ఉంటే నువ్వు ఇతరులను ప్రేమించగలుగుతావు, ఇతరులను క్షమించగలుగుతావు, ఇతరులతో నువ్వు సమాధానం పడగలుగుతావు, ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. హల్లెలూయా. అయితే మనం చూస్తే ఒకరికొకరు మీరు ఏం చేయొద్దు, తీర్పు తీర్చుకోవద్దు అని చెప్పి రోమిలికి రాసిన పత్రిక 14:13లో చెప్తూ ఉన్నాడు. న్యాయం, నువ్వు ఒకరిని నువ్వు తీర్పు తీర్చొద్దు. అయితే తీర్పు తీర్చేవాడు ఆయనే. నువ్వేం చేయాలనంటే నువ్వు ప్రార్థించాలి. నువ్వేం చేయాలనంటే నువ్వు ఇతరులతో సమాధానం పడాలి. నువ్వేం చేయాలనంటే ఇతరులను క్షమించగలగాలి. నువ్వేం చేయాలని ఇతరులు ప్రేమించాలి. కానీ నువ్వేం చేయకూడదు? ఇతరులను నువ్వు తీర్పు తీర్చే అంత గొప్పవాడివి నువ్వు కాదు. నీలో ఏముందో దేవునికి తెలుసు, అతనిలో ఏముందో దేవునికి తెలుసు, ఈయనలో ఏముందో దేవునికి తెలుసు. అవన్నీ తీర్పు తీర్చేవాడు దేవుడే. నువ్వు తీర్పు తీర్చవద్దు. నువ్వు ఇతరులను ప్రేమించు, దేవునిలోకి నడిపించు, ఇతరులను క్షమించు, ఇతరులకి సమాధానముగా ఉండవు, ఇతరుల కొరకు ప్రార్థన చెయ్యి. హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకరినొకరు గొప్పగా ఎంచుకొనడి. ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. ఎందుకంటే రోమిలికి రాసిన పత్రిక 12:10లో అంటూ ఉన్నాడు, ఇది గౌరవం. దేవుని బిడ్డలమైన మనము ఒకరినొకరు రెస్పెక్ట్గా చూసుకోవాలి, గౌరవించాలి. చూడండి, కోట్ వేసుకున్న వాళ్ళని ఏం చేస్తాం? మనము కారులో దిగి వచ్చిన వాళ్ళు ఏం చేస్తాము? ఇంకా బాగా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తాము? వాళ్ళని మాత్రమే గౌరవిస్తాం, వారిని మాత్రమే రెస్పెక్ట్గా చూసుకుంటూ ఉంటాం. అయితే దేవుని సంఘములో, దేవుని రక్తంలో కడగబడిన బిడ్డలకు అలా కూడా అందరూ సమానంగా దేవుని సన్నిధానంలో వచ్చి కూర్చోగలుగుతారు. అందరూ సమానంగా కింద కూర్చునే వాళ్ళు కూర్చుంటారు, పైన చైర్లో కూర్చునే వాళ్ళు కూర్చుంటారు. అది గౌరవం. హల్లెలూయా. దేవుడు ఒక క్రమమునిచ్చాడు. ఆ క్రమం ప్రకారము, ఆ గౌరవం ప్రకారము నేను ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరినొకరు సన్మానించుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ దేవునికి మహిమకరంగా జీవించాలి. హల్లెలూయా. ఒకరికొకరు వందనములు చెప్పుకోవాలి. అంటే చూడండి, మనము సంఘంలోకి వెళ్తూ ఉంటాం కానీ మన పక్కనున్న వాళ్ళతో మనం ఏం చేయము? మాట్లాడము. అంటే ఏమని చెప్తాము? నాకు వాళ్ళకి అసలు పడదు అని అంటూ ఉంటాం. కానీ
నువ్వు దేవునితో నువ్వు సమాధానం పడి ఉంటే, దేవుడు సమాధానం కారకుడైన యేసుక్రీస్తు నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వేం చేస్తావు? కనిపించిన వెంటనే ప్రతి ఒక్కరికి వందనం చెప్తావు, ప్రైజ్ లార్డ్ చెప్తావు. హల్లెలూయా! ఈ వందనము ఏంటో తెలుసా? మనము సమాధానం పడుతూ ఉన్నామని. ఏమైనా మనలో ఏమైనా భేదాలున్నా కూడా అవేమీ లేవు. దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు. మనిద్దరము సమాధానం పడుతూ ఉన్నాము. యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారము. యూదుడని లేదు, గ్రీకు దేశుడని లేదు, అందరూ ఒకే శరీరములో అవయవములై ఉన్నాము. హల్లెలూయా! అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, తీర్పు తీర్చుకోకూడదు, వందనములు చెప్పుకోవాలి. అదే విధముగా సమాధానము కలిగి ఉండాలి. అట్టి సమాధానము దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్.